32వ కీర్తన 32వ కీర్తన 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచి వారిని కృప ఆవరించుచున్నది. ఈ అద్భుతమైన మాటను ఆలోచన చేస్తే అనేకమైన వేదనలు ఎవరికి కలుగుతాయని దేవుడు సెలవిస్తున్నాడు అని అంటే భక్తిహీనులకు. భక్తిహీనులు అంటే భక్తిలో బలహీనమైపోయినవారు, ఆత్మీయతలో బలహీనమైపోయినవారు, ఆత్మీయతలో దిగజారిపోయినవారు. ఈరోజు పిల్లరా, భక్తిహీనులు అంటే చాలామందికి అర్థం కాక యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగనివారు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగనివారు కాదు, ప్రభు గురించి తెలిసి అద్భుతాలు పొంది ఆయనతో సహవాసం చేసి కొద్ది కాలం, కొన్ని సంవత్సరాలు దేవునితో చాలా దగ్గరగా నడిచి ఈ మధ్యకాలంలో దేవునికి దూరమైపోయిన వాళ్ళు భక్తిహీనులు. అనగా ప్రియులారా, రక్తము తక్కువగా ఉంటే రక్తహీనత అంటారు, బలం తక్కువగా ఉంటే బలహీనత అంటారు, శక్తి తక్కువగా ఉంటే శక్తిహీనత అంటారు. ఈరోజు భక్తి తగ్గిపోతే భక్తిహీనత అంటారు. అంటే నీ భక్తి తగ్గిపోయింది కనుక ఈరోజు నువ్వు భక్తిహీనుడుగాను భక్తిహీనురాలుగాను మనం దేవుని దృష్టి కనబడుతున్నాం. ఈరోజు చాలామంది అంటున్న మాట, అయా ఈ మధ్య చాలా వేదనలు వచ్చేస్తున్నాయి, చాలా శ్రమలు వచ్చేస్తున్నాయి. ఇంకా కొంతమంది మాట్లాడే ఆ చెడ్డ మాట ఏంటి అని అంటే, దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు అని. బైబిల్ గ్రంథంలో ఎక్కడా పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నటువంటి నిన్ను కనుగొని బాధ నుంచి విడిపించడానికి వచ్చాడు, కానీ బాధ పెట్టడానికి వచ్చినట్లుగా ఎక్కడ బైబిల్లో రాయబడలా. నీవు బాధలతో కృంగిపోయి నలిగిపోయి అలసిపోయి కుసించిపోతా ఉంటే నీ దగ్గరకు వచ్చి నిన్ను వెతికి నిన్ను పైకి లేవదీసి నేనున్నాను, ఇదిగో ధైర్యంగా ఉండు అని బలపరిచి మనల్ని బ్రతికించి నిలబెట్టాడే తప్ప బాగున్న వారిని తీసుకుని వెళ్ళి ఎవరినో దేవుడు శ్రమల్లో పెట్టలా. కానీ మనం మాట్లాడుతున్న మాట సరైనటువంటిది కాదు పిల్లరా. కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడండి, వేదనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అగ్గిలాంటి శోధనలు కూడా వస్తాయి. ఎవరికి అని అంటే భక్తిహీనులకు. ఎవరు భక్తిహీనులు అంటే దేవుళ్ళో బలంగా సాగుతూ పడిపోయినవారు. ఈ మధ్యకాలంలో మందిరానికి, సంఘానికి, కార్యక్రమాలకు, ఆత్మీయతకు దూరమైపోతే నీవు భక్తిహీనుడివే, నీవు భక్తిహీనురాలువే. నీకు ప్రార్థన చేయాలనిపించట్లేదు అని అంటే భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నావు. కనుక అలాంటి భక్తిహీనులుగా అయిపోతే ఖచ్చితంగా దేవుడే అంటున్నాడు అనేకమైన వేదనలు వస్తాయని. ఇప్పటికే ఒకవేళ అనేకమైన వేదనలు తట్టుకోలేని పరిస్థితి, ఏ పక్క నుంచి ఒకటి, ఆ పక్క నుంచి ఒకటి. పిల్లరా, 4 రకాలుగా ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నాయి పరిస్థితులు. అయితే నువ్వు భక్తిహీనతలో ఉన్నావని వెంటనే సరి చేసుకోవాల్సిన అవసరత ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని యందు నమ్మిక ఉంచు వానిని మాత్రం దేవుని కృప ఆవరిస్తుంది. దేవుని కృప చేత నీవు ఆవరించబడితే, దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నీవు భద్రంగా ఉంటావు, నీవు క్షేమంగా ఉంటావు. ఏ విధంగా నీ వారు శత్రువులైపోయినా, కక్షగట్టినా, పగబట్టినా, ఏ విధంగానైనా నీ మీద కక్షాదింపు చేయాలనుకున్నా వారు ఏమీ చేయలేందుకో తెలిసినా, వారిని నేను ముట్టలేరెందుకో తెలిసిన దేవుని యొక్క కృప నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ ఆస్తి చుట్టూ, నీ ఉద్యోగం చుట్టూ, నీ యొక్క పరిస్థితుల చుట్టూ ఒక ప్రాకారం వలె ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి మాట పిల్లరా. ఒక చేనికి ఒక కంచె అనేటువంటిది, ఒక ఫెన్సింగ్ అనేటువంటిది ఎంత భద్రతను కలగజేస్తుందో. ఎందుకంటే ఆ యొక్క వ్యవసాయానికి ఆ చుట్టూ వేసినటువంటి ఆ మెస్సు ఎంత భద్రతను కలగజేసి ఆ వ్యవసాయం పాడవకుండా 100కి 100% మంచిగా ఉంటుందో, అలాగే ఒక ఇంటికి ఆ కాంపౌండ్ వాలనగా ఆ ప్రహరీ గోడ, ఆ ప్రాకారము కట్టినటువంటి ఇల్లు చాలా భద్రంగా, అందంగా ఉంటుంది. ఈరోజు పిల్లరా, ఒక ప్రాకారం ఉన్న ఇల్లు చాలా భద్రంగా ఉంటుంది. ఒక చుట్టూ ఆ మెస్ ఉన్నటువంటి ఒక చేను చాలా భద్రంగా ఫలిస్తుంది. అంతకంటే గొప్పదైనటువంటి దేవుని యొక్క కృప మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ
అది ప్రాకారంగా ఆవరించి ఉంటే నిన్ను సాతానుడు ఏమీ చేయలేడు, దురాత్మ శక్తులు నిన్ను ముట్టవు, ఇహలోక సంబంధమైన శోధనలు, వేదనలు, అసంతృప్తి, వేదన నిన్ను ఏమీ చేయలేదు. దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవిస్తే దేవుని కృపచేత ఈరోజు నీవు నేను ఆదరించబడతాం. దేవుని కృపచేత ఆవరించబడతాం. నా ప్రియ స్నేహితులారా, ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. భక్తిహీనతను విడిచిపెడదాం. దేవుని కృపచేత ఆవరించబడదాం. తద్వారా మన మూలవాక్యములో మనం జ్ఞాపకం చేస్తున్నట్లుగా అన్ని విషయాలలో ప్రయత్నించి అలసిపోయి ఉంటే నీ భక్తిహీనతను విడిచిపెట్టు. దేవునికి సమీపంగా ఉండు. నీవు అలసిపోయినా, నువ్వు కుసించిపోతున్నా, దేవుడు అంటున్నాడు, నిన్ను తృప్తిపరుస్తాను, నేను ధైర్యపరుస్తాను, నేను ఆశీర్వాదకరంగా ముందుకు నడిపిస్తాను. కనుక అద్భుతమైన మాటలను హృదయాల్లో భద్రపరుచుకుందాం. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిద్దాం. దేవునితో ఇది తప్పు అని మాట్లాడినప్పుడు వెంటనే లోబడదాం. ప్రభువా నన్ను క్షమించమని దేవుని పాదాలు పట్టుకొని బ్రతులాడుకుందాం. దేవుడి యొక్క వాక్యం ద్వారా నువ్వు ధైర్యపరచబడితే వెంటనే మేల్కొల్పబడి ధైర్యంగా ఉంటూ అడుగులకు ముందుకు వేస్తూ దేవుని కొరకు దూసుకొని వెళ్ళిపోదాం.